అనంత పద్మనాభుడు ఈ పేరు వినగానే మనకు వెంటనే గుర్తొచ్చేది తిరువనంతపురం. కానీ మనం హైదరాబాద్కు అతి దగ్గరలోని వికారాబాద్ అనంతగిరిలో ఉన్న పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్నాము. ఇక్కడి పద్మనాభుడి వింతలు విశేషాలేంటో మనము తెలుసుకుందాం. ఇది రంగారెడ్డి జిల్లా వికారాబాద్ దగ్గరలో ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఈ ఆలయానికి ఎంతో ప్రాశస్త్యం ఉంది. తిరువనంతపురంలో అనంత పద్మనాభుడు పవళించి భక్తులకు దర్శనమిస్తాడు. వికారాబాద్ అనంతగిరి కొండల్లో వెలిసిన అనంత పద్మనాభుడిది విభిన్న రూపం. సాలగ్రామస్థుల రూపమై ఇక్కడ పూజలందుకుంటుంది. 3 నామాలు, కిరీటం ధరించిన అనంత పద్మనాభుడికి ఎంతో చరిత్రుంది. మార్కండేయ ముని తపస్సు ఫలితంగా శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చి ఆయన కోరిక మేరకు సాలగ్రామ రూపంలో అవతరించాడని పురాణ కథనం. నిజాం నవాబులు గుహలో వెలిసిన అనంత పద్మనాభుణ్ణి ప్రాచుర్యంలోకి తెచ్చి ధూప దీప నైవేద్యాలు అందేలా చూశారు. ద్వాపరాయుగంలో మార్కండేయ మహర్షి వారు తపస్సు చేశారు. ఎందుకు అంటే వారు బ్రహ్మదేవుని ఆదేశానుసారము ఇక్కడ తపస్సు చేస్తే నీకు తొందరగా సిద్ధి జరుగుతుంది అనే ఆదేశం మేరకు ఈ గుహలో కూర్చొని వారు ఎన్నో దివ్య సంవత్సరాలు తపస్సు చేస్తే ద్వాపరాయుగంలో కృష్ణావతార కాలంలో కంసాది అనేక రాక్షస సంహారం జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చి వారిని అనుగ్రహించారు. అనుగ్రహిస్తే మార్కండేయ మహర్షుల వారు స్వామిని ప్రార్థన చేసుకొని మీరు ఇక్కడ కలియుగాంతం వరకు ఉండి భక్తులను అందరినీ ఆశీర్వదించాలి అంటే ఈ శాలిగ్రామ రూపంలో మీరు ఇక్కడ ఉండండి అంటే వారి కోరిక మేరకు స్వామి శాలిగ్రామ రూపంలో ఇక్కడ స్వయంగా వెలిశాడు. ఆలయం చుట్టూ ప్రకృతి రమణీయత భక్తులను కట్టిపడేస్తుంది. దట్టమైన అడవి, కొండలు, గుహలు కనువిందు చేస్తున్నాయి. కొండ మధ్యన వెలిసిన భవనాశిని పుష్కరిణిలో ఆషాఢ శుద్ధమి ఏకాదశి రోజు స్నానమాచరిస్తే పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. సాలగ్రామ అనంతుడికి సాష్టాంగ నమస్కారం చేస్తే చాలు కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వచ్చినప్పుడల్లా మాకు చాలా ప్రశాంతత కనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా పురాతనమైనటువంటిది. ఎంత మంచి టెంపుల్ మనం సిటీలో చూడం. ఎంత మానసిక ప్రశాంతత కానీ మనకి ఒక రకమైనటువంటి భక్తిభావం కానీ ఈ టెంపుల్లో బాగుంది అనిపిస్తోంది నాకు. తిరువనంతపురం వెళ్లలేకపోయినా ఇక్కడ సాలగ్రామ అనంతుడిని చూసి తరిస్తున్నామని భక్తులు చెబుతున్నారు. ఆ పద్మనాభుడిని చూడలేకపోయినా కదా ఈ పద్మనాభుడిని చూద్దామని వచ్చినావు. కాకపోతే ఇక్కడ పద్మనాభుడు వేరు, అక్కడ పద్మనాభుడు వేరు. అక్కడేమో శయనించుంటాడు, ఇక్కడేమో మన సాలగ్రామ పద్మనాభుడినా. కలియుగ ఆరంభంలో వెలిసిన అనంత పద్మనాభ స్వామి ఆలయ పరిసరాల్లోనూ నిధులు ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. అయితే దీన్ని ఆలయ ధర్మకర్తలు ఖండిస్తున్నారు. సంపద లేకపోయినా సాలగ్రామ అనంత పద్మనాభుడు ప్రాచుర్యంలోకి వస్తే చాలంటున్నారు. అనంత పద్మనాభుడిపై స్థానికులకు ఎంతో గురి. ఇక్కడ ప్రతి ఇంట్లో స్వామివారి పేరు పెట్టుకున్న వారు ఒక్కరైనా ఉంటారంటే అతిశయోక్తి కాదు. అనంతగిరి, అనంత పద్మనాభుడి అనంత కోటి విషయాలు ఇవి. ఒక్కసారి ఇక్కడి స్వామివారిని దర్శిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం. వీడియో జర్నలిస్ట్ ఎం శ్రీనివాస్తో విజయ, సాక్షి టీవీ, హైదరాబాద్.